Hello, hi, good morning to all. Myself, Dr. Marthupura. Welcome to my YouTube channel, Lovely Maru Chemistry Clicks. I'm an assistant professor in Department of Chemistry, JNTH, College of Engineering. సో మై డియర్ స్టూడెంట్స్, షాతా యూనివర్సిటీ న్యూ సిలబస్ R25 సిలబస్ కాబట్టి చాలా మందికి ఒక భయం ఉంటుంది. బేసిక్గా కెమిస్ట్రీ అంటే ఒక ఫోబియా ఉంటుంది, టఫ్ అని. సో దాని గురించి మీకు ఈజీగా మనకు పాస్ అవ్వడం, 10/10 తీసుకొచ్చుకోవడం, జీపీఏ తీసుకొచ్చుకోవడం ఎలానో చెప్తాను వెరీ ఈజీలో. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, డిగ్రీ ఫస్ట్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. అండ్ కెమిస్ట్రీలో మనకు యాజ్ యూజువల్గా ఈ R25లో కూడా మనకు 4 కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీ, 4 కెమిస్ట్రీలు ఉంటాయి. దెన్ అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు వేరే వేరే బుక్స్ చూడకుండా నేను ఈచ్ అంటే అగైన్ మనకు ఇన్ఆర్గానిక్లో 4 చాప్టర్స్ ఉంటాయి, ఆర్గానిక్లో 4 చాప్టర్స్ ఉంటాయి, అన్నిట్లో 4 చాప్టర్స్ ఉంటాయి. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం. సో దీంతో పాటు నేను వెరీ 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 ఇంపార్టెంట్ గన్ షాట్ పాస్ గ్యారంటీ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేశాను. స్టూడెంట్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి. రైట్, ఇందులో మనకి ఒకసారి చూస్తే రైట్ నాన్న, ఫస్ట్ ఏంటిది ఇన్ఆర్గానిక్లో మనకు అవుట్ ఆఫ్ 4 యూనిట్స్లలో ఇన్ఆర్గానిక్ ఇస్ వెరీ ఈజీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద డైబోరేన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డైబోరేన్, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ వాట్ ఆర్ ద ట్రేడ్స్ అండ్ బోరాన్, ఎక్స్ప్లెయిన్. 2 క్వశ్చన్స్ కల్పించానండి, ఓకే ఫైన్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. మనకు బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయా, అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దట్ ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ ద ఆక్సిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. Explain the oxides of phosphorus, sulfur, chlorine, nitrogen. Then explain the oxydes. I think ఇది లాంగ్ క్వశ్చన్లో వస్తుంది 12 మార్క్స్కి. ఐదర్ ఏ అన్న బి అన్న వాటర్ ఏదైనా వస్తుంది. నెక్స్ట్ ఈ 3 కూడా క్వశ్చన్ నెంబర్ 8, 9, 10 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ఆక్సైడ్స్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్. ఇందులో మళ్ళీ మనకు 2 ఉంటాయి, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నేచర్ అండ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్. వెరీ 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 ఇంపార్టెంట్, మేబీ సార్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. దాని తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కార్బైడ్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ద సిలికోన్స్ ఉంటాయి, సిలికోన్స్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత వాట్ ఆర్ ద హాలోజన్, ఎక్స్ప్లెయిన్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. మెయిన్గా అవుట్ ఆఫ్ ఈ 10 క్వశ్చన్స్లో మనకి ఈ 5 క్వశ్చన్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ టు లాంగ్ క్వశ్చన్ 12 మార్క్స్కి అయితే కంపల్సరీ 8, 9, 10 చదవాలి. దిస్ ఈస్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెయిన్గా చాలామందికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే అమ్మో భయం ఉంటుంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మెయిన్గా గన్ షాట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ చదివినా కూడా మనకు కవర్ అయ్యేలా ప్రిపేర్ చేశాను నేను. దీనిలో 3 ఎఫెక్ట్స్, వాట్ ఈస్ ఇండక్టివ్ ఎఫెక్ట్, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్. వాట్ ఈస్ మెసమెరిక్ ఎఫెక్ట్, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్. వాట్ ఈస్ హైపర్ కాంజుగేషన్, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్. నెక్స్ట్ ఈ మార్కొనికాఫ్ రూల్ కావచ్చు, సెడ్జాఫ్ రూల్ కావచ్చు, 4 మార్క్స్కి వస్తుంది. తర్వాత వాట్ ఈస్ హుకెల్ రూల్, ఇది కూడా 4 మార్క్స్. ఈ 3 క్వశ్చన్స్ మనకి 4 మార్క్స్కి వస్తాయి. మేబీ మార్కొనికాఫ్ రూల్ ఆర్ యాంటీ మార్కొనికాఫ్ రూల్, సెడ్జాఫ్ రూల్, హోకెల్ రూల్. తర్వాత అగైన్ లాంగ్ క్వశ్చన్కి మళ్ళీ లాంగ్ క్వశ్చన్లో అవుట్ ఆఫ్ 3 నుంచి ఒక 1 క్వశ్చన్ వస్తుందమ్మా. అగైన్ నేమ్ రియాక్షన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్. ఏంటి మనకి ఐపీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి. వాట్ ఈస్ హాలోజినేషన్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం. ఇక్కడ రియాక్షన్ కాదు, మెకానిజం కూడా రాయాలి. అందులో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉంటుంది. హాలోజినేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్, ఫ్రిడల్ క్రాఫ్ట్ ఆల్కలేషన్, ఫ్రిడల్ క్రాఫ్ట్ ఎసిలేషన్. ఎన్ని 2 మెకానిజమ్స్ అడుగుతాడు. సో వాట్ ఐమ్ సెయింగ్, అవుట్ ఆఫ్ ఈ 3 క్వశ్చన్స్లలో కంపల్సరీ ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అగైన్ బి కింద నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కింద చాయిస్ కింద వస్తుంది. ఈ 5 మెకానిజంలో 2 మెకానిజమ్స్ వస్తాయి. అగైన్ ఒకవేళ పొరపాటున ఇది కనుక మిస్ అయితే మేబీ రింగ్ యాక్టివేటింగ్ గ్రూప్, రింగ్ డీయాక్టివేటింగ్ గ్రూప్, ఈ 3. సో ఈ 3 నుంచి అని మేబీ 99% 3 నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఈ 5 మెకానిజం నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో 2 లాంగ్ క్వశ్చన్స్ కవర్ అయితే ఆటోమేటిక్గా మనకు ఆర్గానిక్ నుంచి మనం సేఫ్ అయిపోతాం. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఇందులో కూడా ఫస్ట్ 3 క్వశ్చన్స్. దెన్ ఫస్ట్ వాట్ ఇస్ బ్లాక్ బాడీ, మేబీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కావచ్చు, డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ, ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. ఈ ఫస్ట్ 4 క్వశ్చన్స్ అనేది రిలేట్ టు ద 4 మార్క్స్ లైక్ షార్ట్ క్వశ్చన్స్. తర్వాత వెరీ 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 సార్ గన్ షాట్ అమ్మ, వెరీ 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 ఇంపార్టెంట్, డ్యామ్ షూర్ క్వశ్చన్ పక్క వచ్చింది. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్. సో డిఫెక్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. దెన్ ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్ టైం డిరైవ్ చేయాలి, గ్రాఫ్ ప్లాట్ చేయాలి. ఈ 3 రాసే మనకి ఎన్ని రా 12 మార్క్స్.
99% ఇదే క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ పొర్రపాటు అనేది మిస్ అవుతే సెకండ్ ఇది 1% ఛాన్స్ ఉన్నది సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఇది ఫస్ట్ లాంగ్ క్వశ్చన్, ఫిజికల్ కెమిస్ట్రీ ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ పాసిబిలిటీ ఉన్నది. తర్వాత సెకండ్ పాసిబిలిటీ ఉన్నది మనకి ఏంటిది 10th క్వశ్చన్. వాట్ ఈస్ క్వాంటమ్ yield? ఎక్స్ప్లెయిన్ ద లో క్వాంటమ్ yield అండ్ హై క్వాంటమ్ yield. దట్ మీన్స్ H2 ప్లస్ Br2 క్వశ్చన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ H2 ప్లస్ I2 క్వశ్చన్ ఉంటుంది. లో క్వాంటమ్ yield, హై క్వాంటమ్ yield, వెరీ. సో సింప్లీ వాట్ ఐమ్ సెయింగ్, క్వశ్చన్ నెంబర్ 5 అండ్ క్వశ్చన్ నెంబర్ 10 చదివితే ఒక లాంగ్ క్వశ్చన్ వచ్చినట్టే ఫిజికల్ కెమిస్ట్రీలో. సో ఈ డబ్ల్యూఎస్కి డయాగ్రామ్ కావచ్చు, ఫ్లోరెసెన్స్ ఫాస్ఫరసెన్స్ కావచ్చు, ఫోటోకెమికల్ ఫస్ట్ లా సెకండ్ లా కావచ్చు, రిమైనింగ్ అన్నీ కూడా 4 మార్క్స్కి. సో ఈ 2 క్వశ్చన్స్ చదవండి, మీకు డ్యామ్ షూర్గా ఒక లాంగ్ క్వశ్చన్ కవర్ అవుతుంది. 12 మార్క్స్ వచ్చినట్టే, మీరు ఈజీగా గెట్ అన్ అవుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫిజికల్ కెమిస్ట్రీ. నెక్స్ట్ లాస్ట్ ఇక జనరల్ కెమిస్ట్రీ. జనరల్ కెమిస్ట్రీలో కూడా మనకు స్టీరియో కెమిస్ట్రీ టచ్ చేయకుండా ఒకవేళ సేఫ్ అవ్వాలంటే మనకి ఫస్ట్ వాట్ ఆర్ ద కొలైడ్స్? Explain the question number 1, kinetic and electric properties of the colloid solution. Very important. What are the colloids? Explain the kinetic and electric. మళ్ళీ క్వశ్చన్ అంటే ఏదో అనుకోకండి. ఏంటిది మనకి వాట్ ఈస్ బ్రౌనియన్ మూమెంట్, తర్వాత వాట్ ఈస్ టిండాల్ ఎఫెక్ట్, తర్వాత వాట్ ఈస్ ఎలక్ట్రోఫోరోసిస్, ఇవే ప్రాపర్టీస్ ఉంటాయి. మామూలుగా 3-4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 4 ప్రాపర్టీస్ విత్ డయాగ్రమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే గన్ షాట్ క్వశ్చన్ 12 మార్క్స్ ఇది. అలా కాకుండా ఒక చిన్న క్వశ్చన్స్ ఏబీసీ టైప్ ఇద్దామంటే వాట్ ఆర్ ద కొలైడ్స్? ఎక్స్ప్లెయిన్ ద లియోఫిలిక్ లియోఫోబిక్ కొలైడ్స్. ఇది కూడా 4 మార్క్స్కి అంటే వాట్ ఈస్ అబ్జర్ప్షన్? ద ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్. మనకి ఇంటర్మీడియట్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజిక్స్ ఆప్షన్ కెమిస్ట్రీ ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిజిక్స్ ఆప్షన్ కెమిస్ట్రీ ఆప్షన్. దాంతోపాటు ఒక లాంగ్ క్వశ్చన్ ఇవ్వాలంటే 2 క్వశ్చన్స్ కల్పిస్తాడు. వాట్ ఎక్స్ప్లెయిన్ ద అబ్జర్ప్షన్ ఐసోథర్మ్ అండ్ రైట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫిజిక్స్ ఆప్షన్ కెమిస్ట్రీ ఆప్షన్. సో ఈ 2 కలిపి క్వశ్చన్ ఇచ్చే ప్రాబబిలిటీ అయితే ఉంది. ఇది నెక్స్ట్ ఎమల్షన్ అనే షార్ట్ ఆన్సర్. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ గురించి కూడా మేబీ ఎక్స్పెక్టెడ్. కాకపోతే ఇది కూడా వాట్ ఈస్ కో ప్రెసిపిటేషన్ పోస్ట్ ప్రెసిపిటేషన్ కంపల్సరీ. ఐ థింక్ క్వశ్చన్ పేపర్లో షార్ట్ ఆన్సర్లలో లాస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటుంది 4 మార్క్స్కి. డ్యామ్ షూర్ చెప్తున్నాను, ఫిక్స్ అయిపోండి. దాంతోపాటు లాంగ్ క్వశ్చన్లో మేబీ ఈజన్ నామిక్లేచర్ కావచ్చు, ఇది కావచ్చు, ఇంకొకటి కూడా ఇది లాంగ్ క్వశ్చన్. సో 3 లాంగ్ క్వశ్చన్స్ చెప్పాను. మేబీ ఫస్ట్ అన్న రావచ్చు, మేబీ 3-4 కల్పన రావచ్చు, మేబీ 10th అన్న రావచ్చు, లేకపోతే ఐసోమెరిజం. వాట్ ఈస్ ద ఐసోమెరిజం? ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం. ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం ఉంటుంది, చైన్ ఐసోమెరిజం ఉంటుంది, పొజిషన్ ఐసోమెరిజం ఉంటుంది. అలా కాకుండా వాట్ ఈస్ స్టీరియో ఐసోమర్స్, వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ ఐసోమర్స్, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో వాట్ ఎవర్. అలా కాకుండా ఒక 4 స్ట్రక్చర్స్ ఇచ్చి 1 2 3 4 ఏబిసిడి ఇచ్చి దీనికి నామిక్లేచర్ ఈనా జెడ్డా సిస్సా ట్రాన్స్ అని కూడా ఇవ్వచ్చు. మేబీ ఏదన్నా పాసిబిలిటీ ఉంది. సో ఇన్ఆర్గానిక్లో మాత్రము క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 3 4, క్వశ్చన్ నెంబర్ 10 11 ప్రిపేర్ అవ్వండి అమ్మా. దీంతోపాటు నేను ఒక గన్ షాట్ 10 వీడియోస్ కూడా షేర్ చేస్తాను. సో ఫర్ మోర్ వీడియోస్కి ప్లీజ్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మీ మార్తిబూరా.